హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మనం స్ప్రౌట్స్ని చాలా ఈజీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను స్ప్రౌట్స్ ప్రిపరేషన్ కోసం పెసల్ని తీసుకుంటున్నానండి. పెసల్లో రాళ్ళు తొక్కు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక 10 అవర్స్ పెసల్ని ఈ విధంగా నాననివ్వాలన్నమాట. 10 అవర్స్ తర్వాత మనం చూసినట్లయితే చక్కగా పెసలు నానిపోయాయి. ఈ పెసల్లో ఉన్నటువంటి వాటర్ అంతటినీ తీసేసి స్ట్రైనర్లో వేసుకోవాలి. స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రాపర్గా దీన్ని ప్లేస్ చేసుకొని దానిపైన లిడ్ని కవర్ చేసి మరో 10 అవర్స్ని అలానే విడిచిపెట్టేయాలన్నమాట. 10 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి మనం చూసినట్లయితే స్ప్రౌట్స్ రెడీ అయిపోయాయి. చూడండి, చూడటానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ విధంగా చాలా సింపుల్గా మనం స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసినట్లయితే ఆ మొలకలు అనేవి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ. ఇప్పుడు మనం ఈ స్ప్రౌట్స్ని మనకి ఎన్ని కావాలో అన్ని వేరొక బౌల్లో తీసుకొని వాడుకోవచ్చు. మిగిలిన వాటిని 2 or 3 డేస్ అదే స్ట్రైనర్లో ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఈ స్ప్రౌట్స్ని ఇలానే హ్యాపీగా తినేయొచ్చు. లేదు ఇంకొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకుందామంటే సలాడ్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేయండి. సలాడ్ ప్రిపరేషన్ కోసం ఒక కప్పుతో స్ప్రౌట్స్ తీసుకున్నాను, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము. వీటన్నింటినీ ఎలా మిక్స్ చేయాలనేది చూసేద్దామా. వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పుడు స్ప్రౌట్స్, ముందుగా తురిమి ఉంచుకున్నటువంటి కొబ్బరి అలానే క్యారెట్ మిశ్రమాన్ని వేసి చక్కగా కలిపేసుకుందాము. చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక సలాడ్ రెడీ అయిపోయినట్లే. వేరొక బౌల్ తీసుకొని మరో కప్పుడు స్ప్రౌట్స్ తీసుకొని అందులో బెల్లం వేసి దాన్ని చక్కగా కలిపి తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ అనే చెప్తాను. స్వీట్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. అలా బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల ఇది చాలా హెల్దీ స్నాక్ అని కూడా చెప్పొచ్చు. చూసారు కదా మనం ఎన్ని రకాలుగా స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసుకొని హెల్దీగా తినొచ్చు అనేది. పిల్లలు పెద్దలు అందరం కూడా చాలా హ్యాపీగా తినొచ్చు. అలానే పిల్లలకి స్నాక్స్లా ఇది పెట్టొచ్చు. చాలా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తిన్నట్టయితే ఇది టమ్మీ ఫిల్లింగ్గా అనిపించి 2 అవర్స్ వరకు ఆకలి వేయకుండా సరిపోతుంది. డైటింగ్ చేసే వాళ్ళకి బాగుంటుందన్నమాట. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాను మంచి మంచి వీడియోస్ కోసం. ఇలాంటి మంచి వీడియోల కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.